ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. భగవాన్ చెప్తూ ఉంటారు, ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు. అంటే ఊరక ఉండువాడు ఉత్తముడు, వాడే ధన్యుడు. ఇక్కడ ఊరక ఉండటము అంటే పని మానుకొని కూర్చుంటాం కాదు, ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటము. ఎందుకంటే నీకు ఈ మాయలో ప్రతి ఒక్కరికి నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటారు. అంటే ఎప్పుడైతే ఆ మూల తలంపు నేనంటే దేహము అన్న భావన వచ్చి ఆ జీవ లక్షణాలు వచ్చి నెత్తి మీద పడ్డాయో అప్పుడే నీకు ఈ దేహ భావన కలుగుతుంది, దేహాత్మ బుద్ధి కలుగుతుంది. కాబట్టి దాన్ని కేంద్రంగా చేసుకొని ఆ మూల తలంపుని, ఆ మొదటి ఆలోచనని, ఆ మాయా నేనుని, ఆ మిథ్యా నేనుని కేంద్రంగా చేసుకొని మిగతా ఆలోచనల యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. అందుకని ఈ అహంకారము తన్ను తాను నిలబెట్టుకుంటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రతి చర్యలో. కాబట్టి ఇక్కడ భగవాను ఊరక ఉండటము అంటే నీవు ఆలోచనలను స్మరించకు అంటారు. అంటే ఆలోచనలను విడనాడు, గతాన్ని తవ్వకు, గతాన్ని విస్మరించు, భవిష్యత్తుని ఊహించకు అంటారు గురువుగారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నీకు మనస్సుకి పని కల్పించావో అప్పుడు ఈ ఆలోచనలని నీవు ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టే. నీవు ఆలోచన వచ్చింది, నువ్వు దాన్ని బేస్ చేసుకొని ఒక పని ప్రారంభిస్తావు. దానివల్ల నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన ఏర్పడుతుంది నీకు తెలియకుండానే. అందువలన దానివల్ల వచ్చే ఆ ప్రతికూల అనుకూల ఫలితాలు మళ్ళీ ఈ మనస్సే అనుభవిస్తుంది. ప్రతికూలమైతే దుఃఖిస్తుంది, అనుకూల ఫలితమైతే ఆనందిస్తుంది. ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది ఈ మనస్సు. ఇదంతా ఈ దేహాత్మ బుద్ధి యొక్క చేష్టలు, అహంకారపు యొక్క చేష్టలు. కాబట్టి నీవు ఊరక ఉండటము అంటే అర్థం ఏంటంటే ఈ అహంకారానికి పని కల్పించకుండా ఉంటే చాలు, అదే ఊరక ఉండటము. అంటే ఈ మనస్సుకి ఊపిరి ఆలోచనలు లేకపోతే ఇక్కడ మనస్సు ఉండదు. నిజానికి మనస్సు అంటే మనము ఆలోచనల యొక్క సమూహము అని చెప్తాము. మనస్సు అనేది విడిగా లేదు. ఇప్పుడు అడవి ఉంది అంటే ఏంటి? అడవి అంటే చెట్ల యొక్క సమూహము. చెట్లు లేకపోతే అక్కడ అడవి లేదు. అంటే చెట్లు ఉంటే అడవి అంటున్నాము, చెట్టు లేకపోతే అక్కడ అడవి లేదు అంటున్నాము. అంటే విడిగా అడవంటూ లేదు. అలాగే ఆలోచనలు వస్తే దాన్ని మనము మనస్సు అంటున్నాము. ఆలోచనలు లేకపోతే అక్కడ నీకు ఆ మనస్సు లేనట్టే. అంటే మనస్సు అనేది విడిగా లేదు. ఆలోచన వస్తే మనస్సు అయింది, ఆలోచన లేకపోతే అది తనకు తానుగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఊరక ఉండటము అంటే ఆలోచనలకు స్వస్తి చెప్పటం, పని కల్పించకుండా ఉండటము. అంటే ఈ అహంకారానికి, ఈ మనస్సుకి నీవు ప్రయత్నపూర్వకంగా పని చెప్పకపోతే అది తనకు తానుగానే ఉంటుంది. ఇక్కడ మనస్సు అంటే ఎక్కడికి వెళ్తే ప్రపంచంలోకి వెళ్తుంది, లేకపోతే అది తనకు తానుగానే ఉంటుంది, అంతర్ముఖం అవుతుంది. ఈ జీవుడికి బై హ్యాబిట్ అలవాటైపోయింది. అంటే జన్మల నుంచి ఆ వాసనలు పోగు చేసుకొని, ఆ సంస్కారాలని పోగు చేసుకొని వీడు ఈ భూమి మీదకు వస్తాడు, ఈ దేహాన్ని ధరిస్తాడు. ఎప్పుడైతే వీడు ఈ దేహదారి అవుతాడో అంటే ఇక అప్పటి నుంచి వాడికి ఆ సంస్కారాల వల్ల వాడికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ కోరిక జనిస్తుంది, ఆ కోరిక తీర్చుకుంటానికి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనని వాడు ఎగ్జిక్యూట్ చేస్తాడు. అంటే వాడు దానికోసం ఎక్కడికైనా వెళ్తాడు, ప్రపంచంలోకి వెళ్తాడు, ఇతరుల దగ్గరికి వెళ్తాడు, తన కోరికని తీర్చుకుంటానికి ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాడు. కోరిక తీరకపోతే దుఃఖిస్తాడు, కోరిక తీరితే
ఆనందిస్తాడు. మళ్ళీ ఆ కోరిక ఎప్పుడెప్పుడు కావాలా అని, ఎప్పుడెప్పుడు తీర్చుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కోరిక జనించడంలో తప్పు లేదు. కానీ ఈ జీవుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ తాగాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ తిరగాలి అంటూ మళ్ళీ మళ్ళీ అంటూ ఆ కోరికల వెంబటి పరిగెడుతూ ఉంటాడు. అందువలన వీడు ఆలోచనకి గ్యాప్ లేకుండా ఆలోచనలను స్మరిస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాడికి ఎక్కడికో వెళ్ళి ఏదో తినాలని అనిపించే ఒక కోరిక వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఆ కోరిక పుట్టి ఒక ఆలోచన రూపంలో ఆ కోరిక పుట్టింది. అక్కడికి వెళ్ళి అది తినేసి వస్తాడు. ఆ కోరిక తీరితే ఆ మనస్సు ఆనందపడుతుంది. ఆనందపడిన మనస్సు మళ్ళీ ఊరుకుంటుందా? మళ్ళీ 2 రోజులాగి మళ్ళీ వెళ్దాం పదా అని చెప్తూ ఉంటుంది. మళ్ళీ ఆ కోరిక కోసం మళ్ళీ వీడు ప్రపంచంలోకి పరిగెడతాడు. ఇలా వచ్చిన కోరికలు తీర్చుకుంటానికే సరిపోతుంది ఈ జన్మ. అంటే ఎప్పుడూ వీడు విచారణ చేయట్లా. అందుకని వీడికి దుఃఖం ఏర్పడుతుంది. అవిచారం వల్ల దుఃఖం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఒక ఐస్ క్రీమ్ తిన్నారు. ఐస్ క్రీమ్ తింటే దాంట్లో కొంత ఆనందము మీకు అనుభవించారు, ఆ మనసు అనుభవించింది. మీరు పదే పదే అదే ఐస్ క్రీములు వరుసగా ఒక 30-40 తిన్నారనుకోండి, మీకు దాని మీద విరక్తి పుడుతుంది. అంటే ఒక్క ఐస్ క్రీము తింటే మీకు ఇచ్చిన సంతోషము ఒక 30-40 ఐస్ క్రీములు తింటే ఆ వస్తువు నుంచి మీకు ఆ సంతోషం రావట్ల. అంటే ఏంటి దాని అర్థము? ఆ వస్తువులో లేదు సంతోషము, ఐస్ క్రీంలో లేదు సంతోషము, నీ మనస్సులో ఉంది. సుఖదుఖాలు, సంతోషమా దుఃఖమా అనేది నీ మనస్సులో ఉంది. నిజంగా వస్తువులో ఉంటే కనుక ఒక్క ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మీకు ఏ ఆనందమైతే కలిగిందో, వరుసగా మీరు 30 ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కూడా అదే ఆనందము కలగాలి. కానీ అలా కలగట్లేదు. దాని మీద ఒక ఏహ్య భావన, ఒక విరక్తి భావన కలుగుతుంది. అంటే వస్తువులో మీకు ఆనందం లేదు. అందువలన భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఇలా మీరు ఈ కోరికల వెంబడి పరిగెడుతూ మీకు ఉన్న అడ్డంకులు తొలగించుకోవాల్సింది పోయి, మీరు మరి కాస్త అహంకారానికి, అంటే ఈ వ్యక్తిత్వానికి, ఈ మనస్సుకి పని చెప్తూనే ఉన్నారు నిరంతరం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళ జోలికి వెళ్ళటము, వీళ్ళేమన్నారా వాళ్ళేమన్నారా, లేకపోతే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, ఇలా ఆరాధీయటమే సరిపోయింది. లేకపోతే అక్కడికి వెళ్ళి తిరిగి వద్దామా, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి అక్కడెక్కడో ఏదో ప్రశాంతత ఉంది అని అక్కడికి వెళ్ళి అక్కడ తిరగటము. ఇలా బై హ్యాబిట్ ఈ మనస్సుకి ఈ బాహ్యముఖం అలవాటైంది. అంటే బయటికి పరిగెడుతూ ఉంది. ఎంతసేపటికి ప్రపంచంలోనికి వెళ్తుంది, ఇతరుల జోలికి వెళ్తుంది. అందువల్ల ఆ మనస్సుకి నిరంతరము ఆ పని చెప్తూనే ఉన్నాం మనం. అంటే ఆ మనస్సు రెస్ట్లెస్ అయిపోయింది. విరామం లేకుండా అది నిరంతరము దానికి పని చెప్పటం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి భావన బలపడుతుంది, అహంకారం బలపడుతుంది. అందుకే భగవాన్ అంటారు, ఊరకు ఉండు, అంటే ఆలోచనల జోలికి వెళ్ళకు. నీకు ఏది జరగాలో అది జరుగుతుంది. నువ్వు ఎంత నిషేధించినా అది ఏది జరగాలో అది జరుగుతుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా ఏది జరగకూడదో అది జరగనే జరగదు అన్నారు భగవాన్. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు తెచ్చుకున్న ప్రారంధము నీకు సంబంధం లేకుండా అది జరిగిపోతూ ఉన్నది. ఈ దేహం అనే ఉపాధి ద్వారా, ఈ మనస్సు అనే ఉపాధుల ద్వారా, ఈ ఇంద్రియాలనే ఉపాధుల ద్వారా ఇవన్నీ జరిపించబడుతూ ఉంది. అందుకే భగవాన్ అంటారు, అన్నీ నీ ద్వారా జరిపించబడుతున్నాయి, నీవు చెయ్యట్లేదు. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం కర్మ తర్జడం అన్నారు. అంటే కర్త ఎవరు? ఈశ్వరుడు. ఆ ఫలాలు ఇచ్చేది కూడా ఈశ్వరుడే. నీ చేతిలో ఏం లేదు. కాబట్టి ఇక్కడ నీవు చేయాల్సిందంటూ ఏం లేదు. నీవు వాటిని సాక్షిగా చూడటం తప్ప ఇక్కడ నీకు వేరే మార్గం లేదు. ఇప్పుడు నీకు ఏదన్నా ఒక ఆలోచన వచ్చిందనుకోండి, దాన్ని ఒక సాక్షిగా చూడటం అన్నా చెయ్యాలి నీకు, ఎందుకంటే అది నీకు సంబంధించింది కాదు కాబట్టి. లేదు, దాన్ని విస్మరించాలి. ఇప్పుడు మన ఇంట్లో మనము రాత్రిపూట మేల్కొన్నప్పుడు దొంగలు వచ్చారనుకోండి, మనము అలా చూస్తున్నాం అనుకోండి, వాళ్ళ ఇంట్లోకి చొరబడరు కదా. ఎందుకంటే మనము చూస్తున్నాం, మనం మేల్కొని చూస్తూ ఉన్నాం వాళ్ళని, దొంగల్ని. కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతారు వెనక్కి. అలాగే నీ లోపల మనస్సులో నుంచి
ఈ అరిషట్ వర్గాలు, కామక్రోధాలు, అసూయ, ద్వేషము, కోపము, ఇవన్నీ కోరికలు ఇవన్నీ వచ్చినాయనుకోండి, వాటిని దొంగల్లాగా మీరు కనుక సాక్షిగా చూడటం అలవాటు చేసుకుంటే అవి వచ్చినవి వెనక్కి వెళ్ళిపోతాయి, మిమ్మల్ని ఏమి బాధించవు అవి. మీరు కనుక అజాగ్రత్తగా ఉన్నారా, ఇప్పుడు మీరు మేల్కోకుండా రాత్రిపూట అజాగ్రత్తగా మెలకువ లేకుండా బాగా గాఢ నిద్రలో ఉంటే వచ్చిన దొంగలు వచ్చినట్టు అన్నీ దోచుకొని వెళ్ళిపోతారు, మీకు నష్టం కలిగిస్తారు. అట్టానే మీరు కూడా మేల్కొన్నప్పుడు మీ లోపల నుంచి ఈ ఆలోచనలు కానీ, రాగద్వేషాలు కానీ, కోరికలు కానీ, బంధాలు కానీ, లాభ నష్టాలు కానీ, జయాపజయాలు కానీ, అనుకూల ప్రతికూలతలు కానీ, లేకపోతే వికర్మ కానీ, అకర్మ కానీ, కర్తృత్వ భావనలు కానీ, ఇవన్నీ ఈ భేదభావాలు కానీ ఇవన్నీ వస్తున్నప్పుడు మీరు అది మీకు సంబంధించినవి కాదు. ఎందుకంటే అవన్నీ మీరు గనక ఆ సాక్షిగా వాటిని చూడగలిగితే అవన్నీ వచ్చినట్టు వచ్చి అవి వెనక్కి వెళ్ళిపోతాయి, మిమ్మల్ని బాధించవు, మిమ్మల్ని నష్టపరచవు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ మనస్సుకి పని చెప్పటం తగ్గిపోతుంది. అప్పుడు అహంకారము తనంతట తానుగానే రాలిపోతుంది. గురువు అనుగ్రహంతో అది తనకు తానుగానే అది రాలిపోతుంది. అందుకని భగవాను ఊరక ఉండు అంటారు. అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటము. మీ ప్రోగ్రాంలో ఒకవేళ ఏదన్నా జరిగినా కూడా, ఒక ఆలోచన వచ్చి ఏదన్నా జరిగినా కూడా భగవంతుడు నన్ను ఒక ఉపాధి చేసుకొని, నన్ను ఒక పనిముట్టు చేసుకొని నా చేత జరిపించబడుతున్నాడు అన్న భావనలో ఉండటమే. అలాగే ఉన్నదే అహంస్ఫురణ, ఉన్నదే సత్యము, ఉన్నదే ఎరుక, లేనిది సృష్టి అన్న భావన కూడా దృఢపడుతూ ఉండాలి. భగవాన్ చెప్పిన, గురువుగారు చెప్పిన, శంకరులు చెప్పిన, ఎవరు చెప్పినా సత్యము ఉన్నది ఒకటే ఒకటి వస్తువు, అది నీ హృదయంలో ఉన్నది, అది తప్ప వేరేది లేదు. మనం ఏమనుకుంటున్నామంటే మనతో పాటు దానితో పాటు ఇతరులు కూడా ఉన్నారని అనుకుంటున్నాం. అంటే భగవంతుడితో పాటు ఇతరులు కూడా ఉన్నారు అని అనుకుంటాం. మనం అందరం ఉన్నాము అని అనుకుంటున్నాము. నిజానికి మనము లేము. ఉన్నది భగవంతుడు మాత్రమే, ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది బ్రహ్మము మాత్రమే, ఉన్నది సత్యము మాత్రమే. అదే అనంతంగా ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా, ఆలోచనలు లేకుండా, అన్యత్వము లేకుండా, అది నిరాకారంగా జ్ఞానమయంగా ఒక జ్ఞాన వృత్తి చేత ఎరుక లేక ఉనికితో కూడి తన్ను తాను తెలుసుకుంటూ ఉన్న ఏకైక సత్యవస్తువు. ఆ నేను ఉన్నాను అన్నదే భగవంతుని యొక్క స్థితి. అదే అహంస్ఫురణ. నేనున్నాను అన్న స్థితి ఏదైతే ఉన్నదో అదే భగవంతుని యొక్క స్వరూపము. కాబట్టి ఆ నేను ఉన్నాను, ఆ ఉండటము అన్న స్థితి మీద ఆధారపడి మనమంతా మనుగడ సాగిస్తున్నాము. ఈ మాయ కూడా ఆ ఉండటము అన్న స్థితి మీద ఆధారపడి మనుగడ సాగిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ నీకు కాన్షియస్ ఉంది, అంటే నీ హృదయంలో ఆ ఎరుక కలిగి ఉన్నావు. నీవు అదై ఉన్నావు, నీవు ఆత్మలో సంసితుడివై ఉన్నావు. ఆ కాన్షియస్, ఆ చైతన్యం ఆధారంతో నీకు ఈ ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి. అంటే నీ హృదయంలో కాన్షియస్ ఉంది, ఆలోచనలు ఉన్నాయి నీ మనస్సులో. ఆ హృదయంలో ఉన్న ఆ ఎరుక, లేక చైతన్యం ఆధారంగా నీ మనస్సు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి, ఆలోచనలు పుడుతున్నాయి. ఎప్పుడైతే నీవు ఆలోచనలు లేకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు అక్కడ ఉండేది ఎరుకే, అక్కడ ఉండేది చైతన్యమే, అక్కడ ఉండేది అనుగ్రహమే. ఆలోచన వస్తే నీకు ప్రపంచంతో వస్తుంది, ఆలోచన లేకపోతే అది తనకు తానుగానే ఉంటుంది. ఎందుకంటే ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు. అహంకారము నేను, ఆత్మ నేను అంటూ లేవు. అలా అయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటారు భగవాన్. కాబట్టి ఉన్నది ఒకటే నేను, ఒకటే మనస్సు, అదే శుద్ధ సత్వ మనస్సు. కాబట్టి ఇక్కడ నీకు ఆలోచన వస్తే అది మనస్సు బహిర్ముఖం అవుతుంది, ఆలోచన లేకపోతే అది తనకు తానుగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మనస్సు తనకు తానుగా ఉన్నప్పుడు అక్కడ అనుగ్రహం చేత ఈ స్వరూప జ్ఞానం ఏదైతే ఉన్నదో, అంటే నీవు కనుక విషయ చింతన తల ఎత్తకుండా కనుక నీవు నిలబడగలిగితే, అంటే ఊరక ఉండగలిగితే, అంటే నీ అహంకారానికి పని చెప్పకుండా నీవు నిలబడగలిగితే, నీ మనస్సుకి ఏ ప్రయత్నము లేకుండా అది నిలబడగలిగితే,
అంటే ఎటువంటి కదలికలు లేకుండా నిర్మలంగా, కోమలంగా, అకల్మషంగా అది కనుక నిలబడగలిగినట్టయితే, ఆ స్థితిలో కనుక నీవు గనక ఉంటే, స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. ఎప్పుడైతే ఆత్మ తనకు తానుగా ప్రకటించినప్పుడు ఇక ఈ జీవ లక్షణాలు, ఈ అహంభావం అనేది మళ్ళీ తల ఎత్తదు, ఇక అక్కడ నిలవదు. ఎందుకంటే సూర్యునిలో చీకటి లేనట్టు, అంధకారము లేనట్టు ఆత్మ ప్రకాశంలో అవిద్య కానీ, అంధకారానికి కానీ, అజ్ఞానానికి కానీ చోటు ఉండదు. ఆత్మ ఏకం అద్వయం అంటే రెండవది లేనిది. ఏకం అంటే అది జ్ఞాన వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది. తన ఉనికిని తానుగా గుర్తించగలిగిన ఏకైక వస్తువు ఉన్నది ఏంటంటే అది ఆత్మ. ఈ మనస్సు కానీ, ఈ దేహము కానీ, ఈ ప్రపంచము కానీ ఉనికి లేనివి, అస్తిత్వం లేనివి. అంటే తన ఉనికిని తానుగా గుర్తించుకోలేని సామర్థ్యము లేనివి. ఇవన్నీ జడమైనవి. ఈ మాయ కూడా జడమైనదే. జడము అంటే తన ఉనికిని తానుగా గుర్తించలేనివి. అంటే ఒకదాని మీద ఆధారపడ్డవి. ఏదైనా ఒక వస్తువు ఒకదాని మీద ఆధారపడింది అంటే అది అశాశ్వతమైన వస్తువు, శాశ్వతమైన వస్తువు కాదు. అది ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఈ దేహము చూడండి, ఈ దేహము కూడా ఇవాళ కాకపోతే రేపైనా అది కట్టెలో కాలి బూడిదైపోవాల్సిందే. ఈ దేహము జడము. ఇది ఆత్మ యొక్క చైతన్యం మీద ఆధారపడి అది నీ లోపల కదలికలు వస్తున్నాయి. కాబట్టి జడమైన ఈ దేహము అది శాశ్వతము కాదు, అశాశ్వతము. నీ మనస్సు కూడా అది జడమైనదే, అది కూడా నష్టమవుతుంది ఎప్పుడో ఒకప్పుడు. అలాగే ఈ ఇంద్రియాలు కానీ, ఈ పంచభూతాలు కానీ, పంచకోశాలు కానీ, ఈ మాయ కానీ ఇవన్నీ జడమైనవి. కాబట్టి ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే. ఇవేమి శాశ్వతమైన వస్తువులు కాదు. శాశ్వతమైన వస్తువు ఏదంటే అది నీ స్వరూపము, అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము. అది స్వయం సెల్ఫ్ షైనింగ్ అంటే సెల్ఫ్ ల్యూమినస్ అంటారు. అంటే తన్ను తాను ప్రకటించుకుంటూ, తన్ను తాను ప్రకాశించుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తుంది. అంత మాత్రం చేత సృష్టికిను, ఈ మాయకిను, ఆత్మకి ఎటువంటి సంబంధము లేదు. ఆ రెండు వ్యతిరేకము. ఆత్మలో ఆత్మ ఖండించబడి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. కాబట్టి ఆత్మ పరిపూర్ణమైనది. ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము పరిమితమైనది. పరిమితమైన జ్ఞానము పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఎప్పటికీ తెలుసుకోలేదు. అందుకే భగవాన్ అంటారు, నీ మనస్సుతో కానీ, నీ ఇంద్రియాలతో కానీ, నీ బుద్ధితో కానీ, నీ దేహంతో కానీ, నీకున్న ఉపాధులతో కానీ, నీకున్న సంపదతో కానీ, నీకున్న బంధుమిత్రులతో కానీ, ఈ మనస్సులో ఎటువంటి గొడవలతో కానీ నీవు ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకంటే ఒక జడమైన మనస్సు, ఒక జడమైన దేహము, ఒక జడమైన ఇంద్రియాలు అది చైతన్యవంతమైన ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేవు. ఆత్మ తనకు తానుగా తెలియబడుతుంది. ఎవరికి తెలియబడుతుంది అంటే అది డిసైడ్ చేస్తుంది. అది ఎవరికీ తెలియదు. ఆత్మ తను తాను తెలియబడినప్పుడు అప్పుడు ఈ జీవుడు ఇక్కడ మిగలడు. మరి ఎవరికి తెలియబడుతుంది అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే తప్ప జీవుడికి కాదు. ఇక ఆ వ్యక్తిత్వం అక్కడ మిగలదు. సూర్యుడు ప్రకాశించటము, వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే సమయమును జరుగుతాయి. అలాగే ఆత్మ ప్రకాశించటము, ఈ జీవుడు లేనివాడు లేనట్టుగా, లేకుండా పోవటము, ఉన్నది ఉన్నట్టుగా ప్రకాశించటము రెండు ఒకేసారి ఒకే నిమిషమును జరుగుతాయి.
అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే తప్ప జీవుడికి కాదు. అందుకని వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. రమణ మహర్షి ఆత్మ అనుభవము, గురువుగారి ఆత్మ అనుభవము, అయితే శంకరుల యొక్క అనుభవము, వివేకానందుల యొక్క ఆత్మ అనుభవము, రామకృష్ణ పరమహంసుల యొక్క అనుభవము అట్టా ఉండదు. ఎవరికైనా సరే ఆత్మ అనుభవము ఆత్మకే. ఎందుకంటే ఒక ఆత్మకి ఒక అహంకారము ఉంటుంది. ఎప్పుడైతే ఈ అహంకారం నష్టమైందో ఇక ఉండేది మిగిలి ప్రకాశించేది ఆత్మే. కాబట్టి అందుకు భగవాన్ ఏమంటారంటే ఊరక ఉండు అంటారు. నీవు చేయాల్సింది ఏమీ లేదు. నీవు తెచ్చుకున్నది ఎట్టాగో అది ఆ ప్రారంధము అది అనుభవిస్తుంది. అది నీకు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా జరిగేది జరుగుతూ ఉంది. అలాగే ఊరక ఉండినంత మాత్రాన కూడా ఆత్మ ప్రకాశిస్తుంది అన్న కార్యకారణ సంబంధాలు ఉండవు. కాకపోతే ఇక్కడ నీవు చేసేది ఏంటంటే అహంకారానికి పని చెప్పకుండా, అహంకారము బలపడకుండా నీవు ఊరక ఉండినప్పుడు నీవు చేసే ప్రతి చర్య, కార్యము, కర్మ అవన్నీ అహంకార రహితంగా ఉండేలా చూసుకుంటమే అది ఊరక ఉండటము. అంటే నీకొచ్చే ఆలోచన కానీ, నీ ద్వారా జరిగే మాటలు కానీ, నీ ద్వారా జరిగే చర్యలు కానీ, నీ ద్వారా జరిగే కర్మలు కానీ, క్రియలు కానీ ఏవైనా సరే అవి అహంకార రహితంగా ఉండేలా నీవు కనుక అలా నిలబడితే అదే ఊరక ఉండటము. దీనివల్ల నీకొచ్చిన ప్రయోజనం ఏంటంటే ఇక్కడ అహంకారానికి పని చెప్పకపోతే నీ మనస్సు ఇక ఎందుకు దుఃఖిస్తుంది? అక్కడ దుఃఖించదు కదా. అంటే నీ ఆలోచనే నీకు దుఃఖానికి కారణం. ఎప్పుడైతే నీవు ఆలోచనలను విస్మరించావంటే అక్కడ నీకు దుఃఖం ఉండదు. ఇంకా ఆలోచనలు పట్టించుకుంటేనే నీకు దాని గురించిన దుఃఖం ఏర్పడుతుంది. ఏది జరగాలో అది జరిగినప్పుడు ఇక నీకు దుఃఖం ఏంటి? అందుకని అహంకారానికి పని చెప్పకుండా ఉండు చాలు. అంతవరకు నీ ప్రయత్నం చెయ్యి. మిగిలింది ఆ భగవంతుడు, ఆ అహంస్ఫురణ అది చూసుకుంటుంది. ఎందుకంటే ఈ సృష్టిని సూర్యచంద్రాదుల్ని వాళ్ళ గమ్యానికి చేరుస్తున్నప్పుడు నిన్ను ఈ చిన్న పిండానివి నిన్ను గమ్యానికి చేర్చదా? అండపిండ బ్రహ్మాండాన్ని ఈ మాయని ఈ అంతా ఆ చైతన్యం ఆధారంతోనే నడిపిస్తుంది కదా. కాబట్టి నిన్ను ఒక చిన్న పిండానివి నిన్ను నడిపించదా? నిన్ను గమ్యానికి చేర్చదా? అందుకని భగవాన్ అంటారు ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆత్మ ఆధారంతోనే, ఆత్మ యొక్క చైతన్య శక్తి ఆధారంతోనే మనం అందరము ఈ సృష్టి అంతా మనుగడ సాగిస్తూ ఉంది. అందుకని భగవాన్ అంటారు చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిబాధ్యమైన ఆత్మనే. అంటే నేను అనే సత్యాన్ని, అంటే అహంస్ఫురణని, స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని ఆశ్రయించటం తప్ప ఈ జీవుడికి వేరు మార్గము లేదు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.